అయ్యో, చెన్నై టీం పంజాబ్ చేతిలో ఓడిపోయింది. ఇది పంజాబ్ కి చెన్నైపై వరుసగా 5వ విజయం. ఇది తెలిసినప్పుడు అవునా నిజమా అనిపించింది. ఇక ఈ మ్యాచ్ లో పంజాబ్ టీం చెన్నై టీం ని కంప్లీట్ గా డామినేట్ చేస్తూ 7 వికెట్స్ తేడాతో విజయం సాధించేసింది. ప్లే ఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. సిఎస్కే వర్సెస్ పీబీకేఎస్ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నైను 162 పరుగులకే కట్టడి చేశారు పంజాబ్ బౌలర్స్. సిఎస్కే నుండి గైక్వాడ్ మరో సూపర్ నాక్ ఆడాడు. 62 పరుగులు చేశాడు. రహానే 29, రిజ్వీ 21, అలీ 15, ఎంఎస్ ధోని 14 రన్స్ చేయడంతో చెన్నై ఆ స్కోర్ సాధించగలిగింది. ఇక 163 పరుగుల టార్గెట్ చేతలలో పంజాబ్ టీం ఒక రకంగా ఆడుతూ పాడుతూ కూల్ గా విక్టరీ అందుకుంది. కప్ సిమ్రన్ 13 పరుగులకే అవుట్ అయినా బేస్టో 46 రన్స్ చేశాడు. ఇక రైలీ రస్సో అయితే గట్టిగా బ్యాట్ ని జులిపించి 23 బంతుల్లోనే 43 రన్స్ సాధించాడు. వీరు అవుట్ అయ్యాక బ్యాలెన్స్ వర్క్ ని బాధ్యతగా కంప్లీట్ చేశారు శశాంక్ సింగ్ ఇంకా శామ్ కర్రన్. శశాంక్ 25 రన్స్ చేస్తే శామ్ కర్రన్ 26 రన్స్ చేశాడు. ఇలా చెన్నై ఇచ్చిన 163 పరుగుల టార్గెట్ ని పంజాబ్ 17.5 ఓవర్స్ లోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 7 వికెట్స్ తేడాతో విజయం సాధించేసింది. పంజాబ్ టీం ని చూస్తే మంచి మొమెంటం లోకి వచ్చినట్లే కనిపిస్తున్నారు. మరి పీబీకేఎస్ ప్లే ఆఫ్ కి చేరుకుంటుందా? మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి. పనిలో పనిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్.